హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ చేసేటువంటి రెసిపీ టమాటా చారు. టమాటా చారు చేయాలంటే ఫస్ట్గా టమాటాలు ఒక 4 తీసుకుందాం. ఒక 4-5 మెంబర్స్కి వచ్చే విధంగా ఈ విధంగా ఘాటు పెట్టుకొని 4 టమాటాస్ని ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ టమాటాలని ఉడకబెట్టుకోవాలి. వీటికి కొద్దిగా సరిపోయేంత వాటర్ పోసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా టమాటాలని 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కొద్దిసేపు ఉడికిన తర్వాతకి ఇలా కొత్తిమీర కొద్దిగంత వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఇట్లా ఉడికిన వాటిని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకొని రసం చేయాలి. చారు టమాటాలు ఉడికిన తర్వాత ఈ విధంగా చారు మెత్తగా వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా పిసుకోవాలండి. పిసికేసి ఇదంతా ఒక పక్కకని తీయాలి. వేస్ట్ అంతా వేస్ట్ ఉంచినా బాగోదు. పైది మరి మొత్తం తీసినా బాగోదు. కొద్దిగా పెద్దగా ఉన్నాయి ముక్కల వరకు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇది కొద్దిగా చారు కాబట్టి కొద్దిగా అంత కారం, ఒక 1/2 స్పూను, కొద్దిగంత పసుపు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత తాలింపులు వేసుకోవచ్చు. సాల్ట్ కూడా కొద్దిగంత చూసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ చారుని కొద్దిసేపు వేడైన దాకా కాగబెట్టుకోవాలి. ఇప్పుడు అది వేడేటప్పుడు ఇంకొక పొయ్యి పెట్టుకొని చారుకి తాలింపు పెట్టుకోవాలి. స్పూన్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేడేతనంగా ఒక స్పూను జీలకర్ర, తాలింపు గింజలు, ఒక 3/4 టీ స్పూను జీలకర్ర, ఇంకా 2 పచ్చిమిర్చి ఇట్లా అడ్డం కోసి వేసుకోవాలి. నాలుగు వెల్లుల్లి, ఎండుమిరపకాయ ఒకటి 2 ముక్కలు చేసి వేసుకోవాలి. కరివేపాకు ఒక 2-3 రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ ఇలా చిన్న ముక్కలు కోసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపు. ఈ విధంగా తాలింపు ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాతకి కాగినటువంటి చారు ఆ తాలింపులో పోసుకోవాలండి.
విధంగా మళ్ళీ తరలిన దాకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇవి తరలేటప్పుడు ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా కొంచెం ఓపిక చేసుకుంటే టమాటా చారు చాలా బాగుంటుందండి. కొద్దిగా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా రుచికరంగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకుంటే చారు చాలా బాగుంటుంది. ఇలా తరిలిన తర్వాతకి ఆల్రెడీ తరిలిన చారు కాబట్టి అండి కొద్దిసేపు అయిన తర్వాతకి స్టవ్ కట్ చేసుకోవటమే.